సమానయోః తుల్యస్తు తుల్యః మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః ఉచ్యతే. మానవమానములయందు శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవారిని త్రిగుణాతీతుడందురు. ఊర్ధ్వమూలమదస్యాఘం ఊర్ధ్వమూలమదస్యాఘం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షం అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టి దాని నెరింగిన వాడే వేదార్థసార మెరింగినవాడు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పునరావృత్తిరహితమైన మోక్షపదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమునకు అతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేక ఇండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే దంభము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికుండును. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామక్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలివేయవలెను. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్ఛా మార్గమును ప్రవర్తించువాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదము నందజాలడు. త్రివిధా
భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని 3 విధములుగానున్నవి. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూత ప్రేత గణంబులను శ్రద్ధాభక్తులతో పూజిస్తుందురు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సులను నొప్పింపనిదియు ప్రియము హితములతో కూడిన సత్యభాషణము వేదాధ్యయనమునొచ్చుట వాచిక తపస్సని చెప్పబడును. కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము ఈశ్వరార్పణమునర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని 3 విధములు. కర్మఫలము కోరిన వారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుతున్నారు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకారీ భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. అర్జున, కర్మమోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల ఏ జ్ఞానం ఎరుగుతున్నదో అది సత్వగుణ సముద్భవమని ఎరుగును. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై దంత్రగాడు బొమ్మలను ఆడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.